ఇది సాధారణ పోలీస్ కథ కాదు. ఇది ఒక ఇంట్లో దాచిన నేరం కథ. అమ్మ ఊరికి చేరుకున్న ఎస్ఐ పిడుగుకు శాంతి దొరకదు. ఒక విచిత్రమైన భయం ఎదురవుతుంది. అమ్మ జానకి ముఖంలో నవ్వు లేదు, కళ్లలో భయం కనిపిస్తుంది. ఇల్లు పాతది, గోడలు చీలిపోయాయి. రైటు తండ్రి చెంగలరాయుడు చెప్తాడు, మన భూమి మనదే, కాని రికార్డుల్లో ఎవరో పేరు మార్చేశారు. ఆ మాటలు విన్న పిడుగు మాటలేక నిశ్శబ్దమవుతాడు. కాలేజీ చదువుతున్న తమ్ముడు దయ అడుగుతాడు, అన్నా, నువ్వు పోలీస్ కదా, మనకే న్యాయం లేకపోతే ఇంకెవరికుంటుంది? అదే రాత్రి పిడుగు పాత రెవెన్యూ ఫైళ్లను పరిశీలిస్తాడు. అప్పుడు ఇది కేవలం భూమి సమస్య కాదని అర్థమవుతుంది. అదే భూమిపై జరిగిన ఒక డెత్ కేస్ ఫైల్ కనిపించదు. అదే రాజకీయ నాయకుడి పేరు మళ్లీ కనిపిస్తుంది. నిజం బయటపడితే కుటుంబం ప్రమాదంలో పడుతుందని తెలిసినా పిడుగు మట్టిని చేతిలో పట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఇది నా అమ్మ కన్నీళ్లతో తడిచిన భూమి. ఇది భూమి కేసు కాదు, ఇది దాచిన నేరం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఎస్ఐ పిడుగు నిజాన్ని బయటపెట్టగలడా లేక మౌనంగా ఉండిపోతాడా? ఈ నిర్ణయం ఏది తీసుకున్నాడో తరువాత భాగంలో తెలుస్తుంది.